ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీళ్ళేంటి పంతుల్ని తీసుకొస్తున్నారు? దీని కుడుకని కొట్టుకున్న ఎఫెక్ట్ ఇదే అనుకుంటా. రండి రండి. నమస్తే నమస్కారం అండి. నమస్కారం అండి. పల్లవి బాగున్నావా? ఏంటండి పంతులు గారిని తీసుకొచ్చారు? అదేనండి బావగారు, పల్లవి చరణ్లకి పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని. ఇప్పుడు ముహూర్తాలు ఎందుకు? ఎందుకంటావేంటి చరణ్? పెళ్లి చేయాలి కదా. ముహూర్తాలున్నప్పుడే. ఎటు నిశ్చితార్థం అయిపోయింది, ముహూర్తాలు పెట్టుకుంటే పెళ్లి చేసేద్దామని. అందుకే డైరెక్ట్గా పంతులు గారిని తీసుకుని ఇంటికే వచ్చేసాం. మంచి పని చేసావమ్మా. రండమ్మా, రండి పంతులు గారు. రండి, కూర్చోండి కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆగమ్మా. రాగానే మర్యాద చేయడానికి వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు, మనవాళ్లే. ఇప్పుడు కాఫీలు టీలు ముఖ్యం కాదు, మీ పెళ్లికి ముహూర్తం పెట్టడం ముఖ్యం. అవునమ్మా, అవేం అవసరం లేదు. ఆ ముహూర్తాలు చూడండి పంతులు గారు. ఆగండి. ఎందుకంత తొందర పడిపోతున్నారు? ఇప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లిళ్ళు చేసేయాలా? ఇదిగో, నువ్వు మళ్ళీ పాత పాటే పాడదు సుమా. అది కాదండి, నేను పెళ్లి గురించి పల్లవికి ఒకటి చెప్పాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదేనే, దాని కన్నవాళ్ళెవరో చెప్తేనే గాని పెళ్లి చేయనని చెప్పాను కదా. అదే మాట వీళ్లతో కూడా చెప్తాను. అప్పుడు మన గొయ్యి మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకు చెప్తున్నానో వినండి, సైలెంట్గా ఉండండి. ఏంటండి పల్లవితో ఏం చెప్పారు? దేని గురించి మాట్లాడుతున్నారు? అదేం లేదమ్మా. సరే పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అలాగేనమ్మా. ఆగండి, ఏంటండి ఇది? మీరు ముహూర్తాలు పెట్టేసుకోవడం అన్ని మీ నిర్ణయాలేనా? నా నిర్ణయాలే ఉండవా? రేయ్, అమ్మాయిని చూపించేటప్పుడే పెళ్లి కొడుకుని అమ్మాయి నచ్చిందా లేదని అభిప్రాయాలు అడుగుతారు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంకా అభిప్రాయాలు ఏమీ ఉండవు, అన్ని నిర్ణయాలే ఉంటాయి. అవి కూడా పెద్దవాళ్ళవే ఉంటాయి. ఏం లేదు నాన్న, వీడికి కూడా పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఉంది. కాకపోతే పైకలా కవరింగ్ ఇస్తున్నాడు అంతే. అవునవును, మా పెళ్లి టైంలో మీ తాత కూడా ఇలాగే బెట్టు చేసేవాడ్రా. మీరు కానివ్వండి పంతులు గారు. ఎట్టి పరిస్థితుల్లో పల్లవి చరణ్ల పెళ్లి జరిగే తీరాలి, జరిపిస్తాను. అమ్మా, వచ్చే నెల 30వ తారీఖున సరిగ్గా నేటికి 30 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. మెడకి తగిలించేస్తున్నారు. మంచి ముహూర్తం అయితే అదే ఖాయం చేయండి పంతులు గారు. ముహూర్తం దివ్యంగా ఉందండి. ఇద్దరి పేరు బలాల మీద మంచి ముహూర్తం కుదిరింది. ఈ ముహూర్తానికే పెళ్లి జరిపించడం మంచిది. అయితే ఇంకే శుభం.
సరే బామ్మగారు, నెల రోజులంటే ఇంకా హడావిడే కదా, తప్పదు. ఈలోపు షాపింగ్ అది చూసుకోవాలి కదా. సరే బామ్మగారు, మేం బయలుదేరుతాం. ఉంటామండి. సరేనమ్మా, మేం కూడా పెళ్లి పనులు మొదలు పెట్టేస్తాం. అలాగే. వస్తామమ్మా. అలాగే నాన్న. పల్లవి, వెళ్ళొస్తాం. సరే అమ్మా. నేను ఆ పల్లవికి పెట్టిన కండిషన్ గురించి చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టకుండా ఆపుదామంటే ఎందుకు ఆపేశావు నన్ను? చెప్తే ఏమవుతుందో తెలుసా మీకు? ఏమవుతుంది? ఇప్పటి వరకు పల్లవి ఎవరినైతే తల్లిదండ్రులని గుండమ్మ నమ్ముతుందో వాళ్ళు అసలైన తల్లిదండ్రులు కాదు, పెంచిన వాళ్ళని తెలిసిపోతుంది. అది తెలిసిందనుకోండి, గుండమ్మకి ఆల్రెడీ పల్లవి నా కూతురేమో అని చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్తోనే గుండమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేసింది. అప్పటికే మా మమ్మీ వాళ్లతో అబద్ధం చెప్పించింది. ఇప్పుడు గనక వాళ్ళు చెప్పింది అబద్ధమని రుజువైపోతే పల్లవి తన కూతురేమో అన్న డౌట్ ఇంకా బలపడిపోతుంది. ఆ తర్వాత తను DNA టెస్ట్లు అవి ఇవి అని అంటే అప్పుడేమవుతుంది? ఈ పల్లవియే ఆ గుండమ్మ కూతురు అని మనమే చెప్పినట్టుంటుంది. అయినా పెళ్లికి ఇంకా 1 మంత్ టైం ఉంది కదా ఆంటీ. ఈ లోపు మీరు ఆలోచించి ఏదో ఒకటి చెయ్యండి. ఏరా మనోడా, పల్లవికి నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టేశారన్న ఆనందం తట్టుకోలేక పైకొచ్చేసావా? నీకు అలా అర్థమైందా? ఎనీవే, అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్నయ్య. ఏంట్రా హ్యాపీ మ్యారీడ్ లైఫ్? ఈ పెళ్లి జరగదు. ఏరా, మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తావని చెప్పి పోలీసుల ముందు, మీడియా ముందు మీ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి నీ నోట్ నుంచి డైలాగ్ వస్తూనే ఉందిరా. కానీ ఏం జరిగింది? ముందు నిశ్చితార్థమైంది, తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఇక తర్వాత పెళ్ళే, అది కూడా అయిపోతుంది. నిశ్చితార్థం అవడంతోనే సగం పెళ్ళైపోయినట్రా. ఇక ముహూర్తాలు పెట్టేశారంటే పల్లవి మెళ్ళో తాళి కట్టలేదన్న ఒక్క మాటే కాని ఆల్రెడీ మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయినట్టే. ఏం కాదు, నేను చేసుకోను. నువ్వు చేసుకోవద్దురా, ఫ్రెండే నిన్ను చేసుకుంటుంది. ఫ్రెండ్ సంగతి నీకు తెలుసుగా. ఫిక్స్ అయిందంటే మ్యాటర్ ఫినిష్ అయినట్టే. మీ పెళ్ళైతే తర్వాత మీ ఇద్దరు కాపురం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోరా.